తెలుసుకోవాలి ఇష్యూ ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటిది. అయితే 2025 అయిపోవాలేమో, అంతే అంతే అయిపోవాలి. 2026లోనే కంప్లీట్ యాజిటేషన్ స్టార్ట్ చేయాలేమో. అంతే, స్థానిక సంస్థలప్పుడు ఊపు వస్తుంది మళ్ళీ. అప్పటిదాకా ఈ కింద వీళ్ళని హెరాజ్ చేయడం అనేది అధికార పక్షం చేయిస్తుంటది. దాని అప్పుడు సపోర్టింగ్గా ఉండటం, దానికి స్టేట్మెంట్లు ఇస్తుండటం, వెళ్ళి పరామర్శిస్తుండటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ కూడా కదా. మొన్న జరిగిన జడ్పీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక క్లారిటీ ఏమైనా వచ్చి ఉంటుందండి వైసీపీకి, ప్రిపేర్ అవ్వాలి అని కానీ, లేదంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు కదా, ఇంకా చాలా టైం ఉంది. అవును, ఈ కొత్త ఎన్నికలు 1 year తర్వాత అసలు ముందు ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధపడుతూ లేదో కూడా చూడాలి. క్రిందసారి పెట్ల 2018లో జరగాలి, పెట్టలాళ్ళు 2016లో జరగాల్సిన వాటికి కూడా పెట్టకపోతే 17లో కాకినాడది ఒక్కటి పెట్టించారు. కాకినాడను నంద్యాల అనుకుంటా, ఈ రెండే పెట్టి. నంద్యాలేమో అసెంబ్లీ ఉప ఎన్నిక, అసెంబ్లీ, కాకినాడదేమో మున్సిపల్ ఎన్నిక. ఈ రెండు జరిగినాయి. ముందు వీళ్ళకి ధైర్యం చాలాలి కదా. ఎందుకంటే ఇక్కడ కనుక ఇప్పుడు క్రిందటిసారి జగన్ రకంగా స్వీప్ చేసి పడేశాడు. అప్పుడు ఆ కరోనా తర్వాత జరిగిన ఎన్నికలు, కరోనా టైంలో జగన్ తొక్కేయడానికి జరిగిన కుట్రలు, లేదా ఆ టైంలో ఎన్నికలు ఆపడానికి జరిగిన కుట్రలతో రగిలిపోయిన జనం కొట్టిపడేశారు. అక్కడ కొన్ని చోట్ల తప్పులు చేసి ఉంటారు వీళ్ళు, నో డౌట్, ద్వంద్వాలు చేశారు అందులో.